ఒబేసిటీ, అదే ఊబకాయం. ప్రస్తుతం మనందరినీ తెగ ఇబ్బంది పెడుతున్న సమస్య ఇది. ఊబకాయమే ఓ సమస్య అంటే దానివల్ల వచ్చే ఆరోగ్య సమస్య లిస్టు చాంతాడంత ఉంటుంది. ఊబకాయం వచ్చిందంటే ఆరోగ్యం కూడా పాడవుతుంది. గుండె జబ్బు నుంచి మొదలు పెడితే షుగరు, బీపీ ఇలాంటి అనేక సమస్యలు, బాడీలోని అన్ని పార్ట్స్ డ్యామేజ్కు అంతో ఇంతో సహకారం అందిస్తుంది ఈ ఒబెసిటీ. ఈ విషయం తెలుసుకుని మనం బరువు తగ్గేందుకు చేసే ఫీట్స్ అన్నీ ఇన్ని కాదు. కానీ ఇకపై ఆ టెన్షన్ వద్దు, మా మందులు వాడండి, బరువును అలా తగ్గించేసుకోండి అంటోంది అమెరికన్ ఫార్మా కంపెనీ ఎలీ లిల్లీ. ఇంతకీ ఈ కంపెనీ తీసుకొచ్చి ఆ మందేంటి, దాని కథ ఏంటి, ఆ మందులు వాడడం మనకి మంచిదేనా లేక కొత్త సమస్యలు ఏమైనా వస్తాయా చూద్దాం. పార్కులకు వెళ్ళి పరుగులు తీస్తూ కొందరు, జిమ్లో చెమటలు కక్కుతూ మరికొందరు, నచ్చింది తినలేక నోరును కట్టేసుకుంటూ డైట్ చేస్తూ ఇంకొందరు, ఇంటర్మీడియట్ డైట్ అని ఇంకొందరు, క్రాష్ డైట్ అని ఇంకొందరు, లిక్విడ్ డైట్ అని, ఫ్రూట్ డైట్ అని, ఇలా రకరకాలుగా డైట్లు చేస్తూ ఎక్సర్సైజులు చేస్తూ ఒక్కొక్కరు ఒక్కోలా తమ బరువును తగ్గించుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు. ఇది అందరికీ మనం ప్రతిరోజు చూసేది. అదిగో ఇలాంటి వారందరికీ ఒక గుడ్ న్యూస్ చెబుతున్నాం. ఇకపై మీ బరువును ఇట్టే తగ్గిస్తామని చెబుతుంది అమెరికన్ ఫార్మా కంపెనీ ఎలీ లిల్లీ. తమ మందులు వాడడం వల్ల బరువును ఇట్టే తగ్గించుకోండి అంటూ ఒక ఆఫర్ ఇచ్చేస్తోంది. ఇప్పటికే భారత్తో చర్చలు జరిపేశాం, ఇక ఇండియాలో లాంచ్ చేయడమే ఆలస్యం అన్నట్టుగా ప్రకటనలు కూడా ఇస్తోంది. మరి ఇది నిజమేనా అంటే ఎగ్జాక్ట్గా చెప్పలేం, కానీ ఎలీ లిల్లీ ఫార్మా కంపెనీ ఇప్పటికే అమెరికాలో అయితే ఈ డ్రగ్స్ను సేల్ చేస్తోంది. ఎలీ లిల్లీ అమెరికాలో 2 రకాల మందులను ఇంట్రడ్యూస్ చేసింది. ఇందులో మౌంజర్ అనే డ్రగ్ను టైప్ 2 డయాబెటీస్ కోసం, జెప్పౌండ్ అనే డ్రగ్ను వెయిట్ లాస్ కోసం లాంచ్ చేసింది. ఇవి 2 కూడా అమెరికాలో సక్సెస్ అయ్యాయి. అయితే రెండింటిలో ఉండే ఇంగ్రీడియంట్ టర్జ్పెటైడ్. ఇందులో మౌంజర్ ఏకంగా $5 బిలియన్ మార్కెట్ను దక్కించుకుంది. నిజానికి అమెరికాలో 70% మంది అడల్ట్స్ ఒబెసిటీతో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఓవర్ వెయిట్ లేదా వాటి వల్ల వచ్చే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ దీనికి అప్రూవల్ ఇచ్చింది. ఇక ఆ తర్వాత యూకే, యూరోప్లో కూడా ఈ డ్రగ్కు అప్రూవల్ వచ్చింది. దీంతో అక్కడ కూడా సేల్స్ పెరిగాయి. యూరోప్, అమెరికా ఈ 2 మేజర్ సెక్టర్స్, ఇవి 2 కూడా అమెరికన్ కంట్రీస్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి యూరోపియన్ కంట్రీస్ కావచ్చు. సాధారణంగా ఒక డ్రగ్ని ఇంట్రడ్యూస్ చేయాలంటే ఎన్నో ఫిల్టరేషన్స్ చేస్తారు, ఎన్నో పరిశీలనలు జరిగిన తర్వాత, టెస్టులు చేసిన తర్వాత మాత్రమే వాటిని వాళ్ళ ప్రజల్లోకి వదులుతారు. సో అక్కడే వాటిని అలౌ చేశారంటే నిజంగా అది ఒక రకమైన స్టాండర్డ్ కలిగి ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎలీ లిల్లీ ఫోకస్ ఇండియాపై పడింది. ఎందుకంటే ఇండియాలో ఒబెసిటీ ప్రాబ్లం ఎంత ఉందో మనందరికీ తెలుసు. ఇండియాలో కూడా డయాబెటీస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. డయాబెటిక్ క్యాపిటల్ అనే పేరు ఉంది ఇండియాకి. దీంతోపాటు ఒబెసిటీ కేసులు కూడా పెరుగుతున్నాయి. 2021లో 1,40,000 కోట్లుగా ఉన్న డయాబెటీస్ మార్కెట్ ఇప్పుడు 2031 వరకు 4,85,000 కోట్ల వరకు పెరుగుతుందనేది ఒక అంచనా 2031కి. అందుకే ఇండియాలో కూడా తమ మార్కెట్ను తెరిచేందుకు ఎలీ లిల్లీ రెడీ అయిపోయింది. ఇప్పటికే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్లో రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంది. బట్ ఇంకా ఫైనల్ అప్రూవల్ రాలేదు. బట్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ డయాబెటీస్కు సంబంధించిన డ్రగ్ మౌంజరోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో ఫైనల్ అప్రూవల్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఎస్సీసీ వెయిట్ లాస్ డ్రగ్ జెప్పౌండ్కు ఓకే చెప్పలేదు ఇంకా. అంటే డయాబెటీస్కి సంబంధించిన మందుకి టెంటేటివ్గా అప్రూవల్ వచ్చింది. ఇవాళ రేపు అది మార్కెట్లోకి రావచ్చు. కాకపోతే ఒబెసిటీ తగ్గే, అంటే లావు తగ్గేటటువంటి మందుకు ఇంకొంచెం టైం పట్టవచ్చు. 2025 వరకు తమ మందులు ఇండియన్ మార్కెట్లో ఉంటాయన్న ధీమానైతే వ్యక్తం చేస్తున్నారు ఎలీ లిల్లీ ప్రతినిధులు. అయితే వెయిట్ లాస్కు ఉపయోగపడే తమ మందులను మార్కెట్లోకి తీసుకురావాలని చాలా ప్రయత్నిస్తోంది ఎలీ లిల్లీ. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వ పర్యవేక్షణలో భారతీయులపై ట్రయల్స్ స్టార్ట్ చేశారు. వీటి నుంచి ఫలితాలను చూసిన తర్వాతే టిర్జుపెటైడ్ వాయిల్స్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక వెయిట్ లాస్కు సంబంధించిన స్టేజ్ 4 ట్రయల్స్ కూడా కంటిన్యూ అవుతున్నాయి. అన్నీ బాగానే ఉన్నాయి. మరి ఇలా ఇంజెక్షన్స్, మందులు వాడి వెయిట్ లాస్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇలా మందులు వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావా అంటే ఇప్పుడే సమాధానం చెప్పలేం. ఎందుకంటే మెడిసిన్ అంటేనే మన ఇమ్యూనిటీపై ఎఫెక్ట్ చూపించేది. మరి అలాంటి మందులు మంచి చేస్తాయంటే ధైర్యంగా, నమ్మకంగా అవును అని చెప్పలేం. చూద్దాం, కొద్ది రోజులు గడిస్తే కానీ. ఎందుకు, మన ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వ్యాక్సిన్నే చూద్దాం. ఆ వ్యాక్సిన్ అంతా మంచిదని చెప్పి అందరం వాడాం. ఆ తర్వాత దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పి నిన్న మొన్న తెలుస్తూ ఉంది మనకి. సో అలాగే ఒక డ్రగ్ కానీ, ఒక మందు కానీ వాడిన తర్వాత ఇమ్మీడియట్గా దానికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ కనిపించకపోవచ్చు. కొన్ని ఏళ్ల తర్వాత కనిపించకపోవచ్చు. సో ఏదైనా సరే ఒక నిర్ణీతమైనటువంటి పరిస్థితుల్లో తగ్గడం అనేది కరెక్ట్. షార్ట్ కట్స్ అనేవి ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. బట్ తప్పని పరిస్థితుల్లో మందుల ద్వారా తగ్గే ప్రయత్నం జరిగితే అది నిజంగా మంచి చేస్తే మంచిగానే తీసుకోవాల్సి ఉంటుంది. బట్ దానికి ఇంకా కొంచెం టైం ఉంది. ఈ ఎలీ లిల్లీకి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో డయాబెటీస్కి సంబంధించింది ముందుగా రాబోతోంది. బరువు తగ్గే మందు ఏదైతే ఉందో అది ఇంకొద్ది రోజులు టైం తీసుకునే అవకాశం కనపడుతుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ ఫర్ ది బెస్ట్.
బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.